ఇక పూరి తిరుపతి రైలులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి మత్తు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు. పూరి తిరుపతి రైలులో బాపట్ల చీరాల మధ్య ఈగల్ ఎస్బీ జీఆర్పీ పోలీస్ జాగిలాలు ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు చేశామన్నారు. రైలులో ఒడిశా నుంచి వస్తున్న ఒడిశాకు చెందిన టూనారెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మూకర రవికుమార్ల బృందం నుంచి 8 కిలోల గంజాయి, ఒడిశాకు చెందిన గౌతమ్ మాలిక్ నుంచి 70 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒంగోలు, నెల్లూరు నగరాల్లో విక్రయించడానికి గంజాయిని నిందితులు అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం గాంజా ఫ్రీ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా గాంజా వద్దు, గాంజాని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో గాంజా వద్దు బ్రో అనే నినాదాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే దీని మీద ఈగల్ టీం కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఈగల్ టీం రవి ఐజీ గారు పర్యవేక్షిస్తున్నారు దీన్ని. అదేవిధంగా మా జిల్లాలో బాపట్ల జిల్లాలో మా ఎస్పీ గారు శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ఆర్ గారు కూడాను దీని మీద ప్రత్యేక టీం ఫామ్ చేసి జిల్లాలో ఎక్కడ కూడాను గాంజా పండించినా, గాంజా రవాణా చేసినా, గాంజా అమ్మినా దీన్ని సమూలంగా నిర్మూలిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు స్పెషల్ టీమ్స్ జీఆర్పీ మరియు మా డిస్ట్రిక్ట్ పోలీస్ ఎస్బీసీఏ, SB2CA గారు, వాళ్ళతో పాటు ఈగల్ టీం గారు, తర్వాత ఆర్పిఎఫ్ రైల్వే వాళ్ళు, తర్వాత డాగ్ స్క్వాడ్ వీళ్ళన్నిటినీ ఉపయోగించి ట్రైన్ పూరి తిరుపతి ట్రైన్ ని సుమారు 3.5 గంటలకు తనిఖీ చేయడం అనేది. అందులో భాగంగా ఈ రోజు తనిఖీ చేస్తూ ఉండగా ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి తూనారెడ్డి అనే అతను, మూకర రవికుమార్ అనే ఈస్ట్ గోదావరి అతను, తర్వాత గౌతమ్ మాలిక్ అనే ఒరిస్సా అతను వీళ్ళని తనిఖీ చేస్తే ఈ తూనారెడ్డి, మూకర రవికుమార్ దగ్గర నుంచి 8 కేజీలు గాంజా, ఈ గౌతమ్ మాలిక్ అనే అతను దగ్గర నుంచి 70 చాక్లెట్లు ఇవి ఒంగోలు, నెల్లూరులో సేల్ కోసం తీసుకెళ్తున్నారు. వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడాను జిల్లాలో ఇటువంటి కార్యకలాపాలు జరిగినా వీటన్నింటికి కూడాను నిర్మూలించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఇది హాట్ స్పాట్స్ అని